హాయ్ అండి, వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మన ఇంట్లో చాలా టేస్టీగా టమాటా కొత్తిమీర ఉడుకు పచ్చడిని తయారు చేశానండి. తక్కువ పదార్థాలతో చాలా రుచిగా తయారయ్యే పచ్చడి అండి ఇది. అన్నాల్లోకిను అలాగే ఇడ్లీ, దోశ, చపాతీ అన్నిటికీ యూస్ఫుల్గా ఉంటుందండి ఈ టమాటా పచ్చడి, టమాటా కొత్తిమీర పచ్చడి. చాలా టేస్టీ అండి. అదే అంచేత ఇది సాయంత్రం మేము టమాటాలు, కొత్తిమీర నేను బాగా మగ్గబెట్టేసాను. 2 టైమ్స్ బాగా కడిగేసానండి. ఇసుకంతా పోవాలి కదా! ఆ తర్వాత ఆయిల్‌లోని మగ్గబెట్టేసుకున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసేసి నెక్స్ట్ పోపులు వేసేసుకోవడమేను. ఇంగు మాత్రం కంపల్సరీగా వేయాలి. ఇంగు, పోపు అంతా అయిపోయిన తర్వాత మనకి ఇంకా కొంచెం పులుపు రావాలి అంటే లెమన్ అయినా పిండుకోవచ్చండి. చింతపండైనా వేసేసి మిక్సీ చేసేయవచ్చు. ఇది అందరూ ఇళ్లలో రెగ్యులర్గా చేసేదేనండి. ఈరోజు సాయంత్రం నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను. రైస్ వేడివేడి అన్నాల్లోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇగోండి ఈ విధంగా ప్రిపేర్